అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అడిసిమెల్లి గారు. నమస్కారం అండి. సార్, వైకాపాలో ఇప్పుడిప్పుడే కొంతమంది నాయకులకు ఆ, జగన్ గారు పిలిచి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టున్నారు. సావు కబుర్ చల్లగా చెప్తున్నట్టుగా, అన్న మీరు ఓడిపోతారు ఈసారి తప్పకుండా అని చెప్పి చెప్తున్నట్టుగా ఉన్నారు. బయటకు వచ్చాక వాళ్ళు నిదానంగానే వాయిస్ వినిపిస్తున్నట్టు, లోపల గట్టిగా ఉన్న ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాయిస్ విప్పుతున్నట్టున్నారు వ్యతిరేకంగా. ఇది ఎంతవరకు వెళ్తుందంటారు? ఇది అంటే కొంతమంది నాయకులు అయితే ఏకంగా నేను ఓడిపోయి మంచి పని చేశాను కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో మేము అత్యంత భారీ మెజార్టీతో గెలిచినా కూడా మమ్మల్ని ఆ వర్గం వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకురాదంటున్నారు. దీని అంతా ఎలా చూడాలంటారు? వీళ్ళు టీడీపీలో చేరతారా, లేకపోతే బయటనే ఉండి అంటే రెబల్ గా పోటీ చేసి, లేదంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని వదులుకునేసి వైసీపీని ఓడగొట్టడానికి ప్రయత్నిస్తారా? దీన్ని ఎలా చూడాలంటారు కాస్త చెప్పండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పిలిచి మీకు సీట్లు లేవని చెప్తున్నారు. కొంతమంది గుంపులు గుంపులుగా పిలిపించుకుని చెప్తున్నారు వాళ్ళందరికీ. వాళ్ళు ఇన్నాళ్ళకి వాళ్ళకి గెలుపు వచ్చింది. మామూలుగా అయితే దర్శనాలు లేవు కదా. వైకుంఠ ద్వార దర్శనం లాగా వీళ్ళందరికీ కూడా ఒక రమ్మని పిలిపించి చెప్తున్నాడు ఆయన. చెప్తున్నప్పుడు కొంతమంది బయటకు వచ్చి కోర్టులో కేసు ఓడిపోయినాడు అక్కడే ఎడతాడు, గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఎడతాడు అన్నట్టుగానే టికెట్ రాని వాళ్ళు అక్కడే ఏడ్చేస్తున్నారు, టికెట్ వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎడతారు. ఇది వాడు కొంతమంది పైకి ఏం చెప్తున్నారంటే మేము మా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము జగనన్న తోటే ఉంటాము ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఉండండి, ఎవడొద్దన్నాడు ఏంటంటే ఎవడే వద్దని చెప్పలేదు కదా, అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ కొంతమంది అయితే ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ గారు నేను కాకముందు వచ్చింది ఎమ్మెల్సీ ఆయన జనసేనలో చేరిపోయాడు వైజాగ్ నుంచి. శ్రీనివాస్ గారు ఆయన ఒక ఆయన, వంశీ మోహన్ గారు. ఇంకొక ఆయన అన్న రాంబాబు గారు అన్న ఆయన ఇద్దరు నుంచి మీ దండరా బాబు, నేను ఈ పార్టీలో అసలు రాజకీయాల నుంచే ఉన్నట్టున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడు, ఆయన కూడా ఆ, రాజకీయాలు అంటే ఉత్తిన వస్తామా ఇదేనా మేము ఊరికనే వచ్చామా లేకుంటే స్వచ్ఛంద సంస్థ ఇది అలా అలాగే మాట్లాడినోడే. కానీ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అతను. మరి అటువంటి వాడు నాకు ఈ రాజకీయాల మీద విరక్తి వచ్చేసింది, వీళ్ళందరూ కూడా నా మీద డామినేషన్, రెడ్లు తట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్పేసి మాట్లాడేసాడు ఆయన. ఇలాంటి నిరసన స్వరాలు ఒకటి రెండు కాదు, ఎప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు ఏనాడో చెప్పింది పార్టీ మారకముందే. అంటే వీళ్ళు కనిపించేవాళ్ళు. మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారైనా, ఆనంద రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి అయినా, ఉండవల్లి శ్రీదేవి గారు, వీళ్ళు ముందు కొంతమంది మాట్లాడారు బహిరంగంగా డైరెక్ట్ గా పార్టీ మారిపోయి ఏకంగా అన్నట్టు. ఇంకా కొంతమంది మెల్లమెల్లగా వచ్చేస్తున్నారు బయటికి. ఆ అందరూ దుఃఖిస్తున్నారు. వాళ్ళు వాళ్ళు బాధపడేది ఏంటంటే చేజారిన స్వప్నం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గెలిచిన తర్వాత 151 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఇక శాశ్వతం మనకి అధికారం అని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళు భావించారు. ఆ పార్టీ అభిమానించే వాళ్ళు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇక ఆ పార్టీ ఇప్పుడు రాజకీయాలు కూడా అలా మారిపోయినాయి. ఇప్పుడు కేసులు పెట్టి వేధించినా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఆ, ఇబ్బంది పెట్టడం, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వటం, వ్యాపారాల మీద దెబ్బతీయటం, ఇలాంటివి ఒక రకం. రెండు, పార్టీ భవిష్యత్తు మీద అనుమానం ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారిపోయి పోతారు, చల్లచెదిరైపోతే తెలంగాణలో ఈ పార్టీని ఎలా చేసి ఇచ్చని ఆశించి ఇక మనకు తిరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కన్సాలిడేట్ సాలిడ్ ఓట్ బ్యాంక్ కొంత ఉంది మతం ప్రకారం, కానీ ఎస్సీ ఎస్టీల నుంచి కొంత ఆయన మద్దతు ఉంది, రెట్లు కూడా వెనకాల కాస్తారు. ఇలాగా ఒక నమ్మకం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, కొరడా తీసుకుని ముందు కొట్టాడు. అంటే తన వైపున ఎవరున్నారో వాళ్ళని కొట్టేసాడు ఫస్ట్. వాళ్ళపై పడిపోయింది దెబ్బ. ఇది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఆయన ఎలా కొట్టాడు దెబ్బలు వేయడానికి. కానీ రోజు రోజుకి ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం సరే, మొదటి సంవత్సరం ఆ, ప్రతిపక్షాలు కూడా వేచి ఉండాలి, ఎవరు విమర్శించకూడదు. ఆయన కూడా ప్రతీకారాలు ఈ గొడవ ఇవన్నీ చూసి సరిదిద్దుకుంటాడు అనుకున్నాం. కానీ అదే కంటిన్యూ చేశాడు, విధ్వంసాన్ని కొనసాగించాడు. ఆ, దానికి తోడు అరాచకం, దుర్మార్గం, అన్ని రకాలుగా ఆర్డర్ లేకపోతే ఇవన్నీ అనేక రకాలుగా అన్ని వర్గాల మీద దెబ్బలు అందరినీ బాధ. ఇక ఎమ్మెల్యేల వరకు వచ్చేటప్పటికి వాళ్ళు కనీసం వాళ్ళు మనుషులుగానే చూడలేదు. ఎమ్మెల్యేలుగా చూడటం పక్కన మనుషులుగా ఉనికిని గుర్తించలేదు ఆవిడదండి. ఆ కార్టూన్లు కూడా వచ్చేసినాయి. నీకైతే ఇంకా టిక్కెట్ అన్న ఏమని అన్నాడో,
నాకైతే నువ్వు ఎమ్మెల్యేవా, నువ్వు ఎక్కడ ఎమ్మెల్యేవా అని అడిగాడు అని చెప్పేసి కార్టూన్లు కూడా వచ్చినాయి. అంటే దారుణం, అంటే ఇంకా అంతకన్నా అల్టిమేట్ అయ్యి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ, వాళ్ళ వాళ్ళ తప్పే ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఏమన్నాడు, నేను అంటే ఏ రేంజ్ ఉందని, నేను నెగ్గపోవడం మంచిదైందిరా బాబు, ఈ రోడ్లు గీట్ల గురించి నన్ను పట్టు దొబ్బేద్దరు అందరూ అంటే ఆ స్టేజ్ కి గెలవకపోవటం కూడా నాకు మంచిదైంది అనేటువంటి స్టేజ్. ఈ పార్టీ అంటే ఎంత, ఏ రేంజ్ లో మీకు విముఖత వచ్చేసింది నాయకుల్లో కూడా. నాయకుల్లో వచ్చిందంటే ఆటోమేటిక్ గా ప్రజల్లో వస్తేనే, ప్రజలను బట్టి వాళ్ళు నడుస్తారు. ప్రజల్లో ఏముందో దాన్ని బట్టి నాయకులు కూడా డెసిషన్ ఉంటుంది. కాబట్టి మీకు కరణం ధర్మశ్రీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా జగన్ గారి మీద అసెంబ్లీలోను స్టేజ్ల మీద ఇష్టం పాటలు పాడేసి సొంతంగా రాసేసుకుని, అలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు దుఃఖం, ఆ, విషాద గీతాలు పాడుకుంటున్నారు. కొంతమంది బోరు టర్కీలో బోరు మనం మాట్లాడారు, అనిపిస్తున్నారు. ఆ కొంతమంది టర్కీ భాషలో మాట్లాడారు, కొంతమంది జానపద గీతాలు పాడారు జగన్ గారి మీద. అదే రకరకాల కొంతమందికి కొంతమందికి గుండె లబ్ డబ్ లబ్ డబ్ కాకుండా అలా కొట్టుకునేది. అంటే రకరకాల వ్యవహారాలు. వీళ్ళందరూ కూడా అన్న రాంబాబు గారు రాజకీయాల నుంచి వదిలేస్తా అన్నాడు. ఆ, జగ్గంపేట ఆయన అయితే ఆ, నేను బేషరతుగా అవతల పార్టీలో జాయిన్ అయిపోతాను, వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తాను, ఈ పార్టీని ఓడిస్తాను. ఇలాగా మీకు ఈ శాంపిల్ అక్కడక్కడ పల్స్ పల్స్గా కనపడుతున్నారా? ఇలాగ బయటపడిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఏంటి ఎమ్మెల్యేల కింద ఉన్నవాళ్ళు. వాళ్ళు కాకుండా ద్వితీయ తృతీయ శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు ఏకంగా గ్రామాల గ్రామాల అవతల పార్టీలో జాయిన్ అయిపోతారు పోయి. ఇది చాలా విచిత్రం అండి. ఇది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీ సర్పంచుల కింద గెలిచిన వాళ్ళు, వాళ్ళందరూ ఏకంగా గుంపులు గుంపులుగా సామూహికంగా పార్టీలు మారిపోతున్నారు. ఎందుకంటే ఇందులో 2 రకాలు 3 రకాలు ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానంలో. ఒకటి, ఇతను ఇలాంటి వాడు పార్టీలో మనం ఉండకూడదు, మనం తప్పు చేసాం, చాలా అన్యాయం చేసాడు మనకని ఒక రకం పార్టీ నాయకులు. 2, రేపు భవిష్యత్తులో ఇబ్బంది వచ్చేస్తుంది మనకి, ఈ పార్టీ అవతల వాళ్ళని తట్టుకోవడం కష్టం అవుతుంది, అదొకటి. 3, విశాల దృక్పథం, భవిష్యత్తు ఉంటుందిరా బాబు, ఇతనితో పెట్టుకుంటే రేపు పొద్దున్న మనం 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 కూడా బతకలేమనే దాంట్లోను అని. ఇలాగ అనేక కారణాల వల్ల ఆయన, ఏ కారణాలు అయితే కలిసి వచ్చాయని గెలిచాడో, అనేక కారణాలు ఎలాగైతే కలిసి వచ్చినాయో, ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి, డిజాస్టర్ అయిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అతన్ని సింగిల్ డిజిట్ కి పరిమితం చేసే వాతావరణం ఏర్పడుతుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయితే వాళ్ళందరూ కాంగ్రెస్ లో పోతారు చాలా మంది. కొంతమంది అయితే టీడీపీలోకి వస్తారు. టీడీపీలోకి ఒకళ్ళు ఇద్దరు రావచ్చు, కానీ పెద్ద టీడీపీ కూడా ఎంకరేజ్ చేయదండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చిన్న పెద్ద కాదు, చాలా దారుణమైన అరాచకాలు చేశారు వాళ్ళు. వాళ్ళు ఎవరిని కూడా సహించే పరిస్థితులు లేరు టీడీపీలో. టీడీపీ చేయాల్సింది ఏంటంటే, మంచి లీడర్లు ఉన్నారు వాళ్ళ పార్టీలో, గట్టిగా పోరాడిన వాళ్ళని వదిలిపెట్టకుండా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, డబ్బు లేదని వదిలేకుండా. వాళ్ళకి అవసరం అయితే పార్టీ పెట్టుకోవడం, ఏం చేస్తారో తప్పదు. వాళ్ళ ఖర్చులు కానీ ఉంటే పార్టీ మరి ఎంతమంది కానీ పెట్టుకుంటారంటే ఎంతమంది కన్నా పెట్టుకోవాలి. అటువంటి లీడర్షిప్ ని, టీడీపీకి ఉన్న గొప్ప ఘనత ఏంటంటే వాళ్ళు లీడర్షిప్ ని తయారు చేసుకుంటారు. ఆ లీడర్షిప్ ని తయారు చేసుకుంటే మళ్ళా పార్టీకి, లోకేష్ గారికి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉపయోగపడతారు అంతా. ఎన్టీ రామారావు గారు వేసిన పునాది వాటి వరకు పనిచేసింది. ఏం మరి రోజులు గడిచి కొద్ది అంత గట్టి కాంక్రీట్ కట్టడమైనా కొంచెం ఆ, ఇదవుద్ది కదా. అలాగే కొంతమంది బాగా స్థిరపడిపోయి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్థిరపడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్టీని, వాళ్ళు ఏదో కాలక్షేపం లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదువుకుంటారు, అలా ఉంది వాళ్ళ పరిస్థితి. పార్టీ పట్ల కమిట్మెంట్ లేదు, పోరాటం లేదు. పార్టీ మీద ప్రేమ, విశ్వాసం, అభిమానం ఉంటుంది, కానీ పోరాడాల్సిన సమయంలో పోరాటలేదు. మరి ఎవరిని కించపరచలేం, కానీ బాగా సీనియర్లు అయిన వాళ్ళు కొంతమంది, వాళ్ళ వ్యవహారం వైఖరి నచ్చట్లేదు ఎవరికి, చాలా మందికి. చేత ఎప్పటికప్పుడు కొత్త నీరు యాడ్ చేసుకుంటూ పోతా ఉండాలి. లేదంటే పాత నీరు అనుకోండి, నాచుపెట్టి వాసన వచ్చేస్తుంది ఆ చెరువులో. ఆ పని చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరూ అలాంటివి చెప్తూ ఇలా చేసుకుంటారు బాగుంటుంది. మనదంతంటే మనం ఏదో మాట చెప్పగలిగితే సరిపోతాం తప్ప, మన అభిప్రాయం అనేక లక్షల కోట్ల మంది అభిప్రాయంలో మనది ఒక అభిప్రాయం అంతే ఆ పార్టీ. కాబట్టి వాళ్ళు పోరాడే వాళ్ళు వీరులు ఉంటారు. అంటే వాళ్ళకి ఆర్థికంగా వనరులు తక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు పార్టీ కాపాడుకుని జాగ్రత్తగా వాళ్ళని పికప్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా. కొంతమందికి అనేక రకాల బలహీనతలు, ఫైనాన్షియల్ గా వీక్ గా ఉంటారు. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడాల్సింది పార్టీ నిలబడాలి. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని గురి తప్పకుండా సాధించగలుగుతారు.
చూద్దాం సార్. ఆ, ఇప్పుడిప్పుడే నోరొక్కుతున్న ఎమ్మెల్యేలు అంతవరకు వైసీపీని దెబ్బ వేస్తారు చూద్దామని. ధన్యవాదాలు సార్.